This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి పరీక్ష లేకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సొంత డిస్టిక్స్లో ఉన్న యూసీఓ బ్యాంక్స్లో పనిచేయడానికి 532 ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి తెలుగు వస్తే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. వీటికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియోని కూడా ఫుల్ డీటెయిల్ వీడియో చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు 2025 ఇయర్కి సంబంధించి అఫీషియల్గా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు 270కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. మీరు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వేకెన్సీస్ ఉన్నవి. మీరు కావాలనుకుంటే ఈ డీటెయిల్స్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా ఇక్కడ ఇచ్చేదండి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్స్ ఇస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిని ఫాలో అయితే అయిపోండి. సో ఇందులో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పాను కదా. టోటల్ 277 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్స్ నుంచి 46 వేకెన్సీస్ ఉన్నవి. నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి 43 వేకెన్సీస్ ఉన్నాయి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి 50 వేకెన్సీస్ ఉన్నవి. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి 34 వేకెన్సీస్ ఉన్నవి. కడప డిస్ట్రిక్ట్ నుంచి 40 వేకెన్సీస్ ఉన్నవి. అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి 44 వేకెన్సీస్ ఉన్నవి. సో ఇలా టోటల్ మీకు 277 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు ఒకవేళ అంటే ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని కాదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీరు సెలెక్ట్ అయ్యాక మాత్రం ఇనీషియల్గా ఈ డిస్ట్రిక్ట్స్లోనే బస్ డిపోట్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీరు కావాలనుకుంటే ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోవచ్చు. మీరు ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సరే ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేయండి. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్లో కూడా ఇలాంటి ఆర్టీసీ జాబ్స్ కానీ కోర్టు జాబ్స్ కానీ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను వీడియో చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ ఏదని చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఖచ్చితంగా ఈ వేకెన్సీస్కి 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఐటీఐలో కొన్ని డిసిప్లిన్స్ ఇచ్చారు. ఆ రిలవెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఆ ట్రేడ్లో ఆ ఐటీఐలో క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఐటీఐ చేసిన వాళ్ళు అంత ఎక్కువ అయితే ఉండరు కాబట్టి ఉన్న వాళ్ళకి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి. సో నెక్స్ట్ శాలరీ కానీ స్టైఫండ్ ఎలా ఉంటుందంటే ఇవి ఇనీషియల్గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. ఇనీషియల్గా మీకు కాంట్రాక్ట్ బేస్ కింద అలా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కానీ మ్యాక్సిమం ఆర్టీసీలో తీసివేయడం అలాంటిది ఏమీ ఉండదు. ఒకసారి సెలెక్ట్ అయితే మీకు ఆ కాంట్రాక్ట్ పీరియడ్ని పొడిగిస్తూ వెళ్తారు. ఫైనల్గా పర్మనెంట్ చేస్తారు తప్ప ఎలాంటి తీసివేయడం అయితే ఏమి ఉండదు. సో ఈ ఇనీషియల్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్ కూడా ఇస్తారు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆర్టీసీ నామ్స్ ప్రకారం మీకు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకు ఒకవేళ పర్మనెంట్ చేయకపోయినా సరే మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇలాంటి డ్రైవింగ్ సంబంధించి పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ సపరేట్గా ట్రైనింగ్ కానీ లేదంటే మీకంటూ కొన్ని వేకెన్సీస్ని సపరేట్గా తీసైతే పెడతారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ని అంటే లైక్ క్వాలిఫికేషను, కేటగిరీకి సంబంధించి సిగ్నేచర్ అవి డాక్యుమెంట్స్ అడుగుతుంది. అవి అప్లోడ్ చేశాక
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే అప్లోడ్ చేశాక దాన్ని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తారు. అంటే మీ క్వాలిఫికేషన్, ఐటీఐలో వచ్చిన మార్క్స్, 10థ్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీస్తారు. దాన్ని బేస్ చేసుకొని చిన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు. ఎలాంటి రిటన్ ఎగ్జామినేషన్ గానీ, మాక్సిమం ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం మీకు క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్డ్ ఉంటాయి అంటే మీరు సెలెక్ట్ అయ్యారనుకో డీవీ చేస్తారు కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అప్పుడు ఏమేమి రిక్వైర్డ్ ఉంటాయంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అంటే 10th మార్క్స్ మెమో ఒకటి, ఐటీఐ మార్క్స్ మెమో ఒకటి, ఇంకా ఎన్టీసీలో కానీ ఎన్సీవీటీలో కానీ సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళు ఉంటారు కదా అవి కూడా చెక్ చేస్తారు. ఇంకా దానితో పాటు మీ కేటగిరీకి సంబంధించి మీకేమైనా డిసెబిలిటీ ఉంటే డిసెబిలిటీకి సంబంధించి, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ కంపల్సరీ కాదు కానీ ఒకవేళ ఎన్సీసీ స్పోర్ట్స్ ఉన్నాయనుకో అవి ఏంటంటే మీకు ప్రిఫర్ చేస్తాయి. అంటే ఒక 2 మెంబర్స్కి సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ మార్క్స్ ఉంటాయి. ఎన్సీసీ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు, అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా మీకు కేవలం ఈ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మాత్రమే సర్టిఫికేట్స్ అన్ని యూజ్ అవుతాయి. ఫైనల్గా మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని ఆధార్ కార్డ్ని కూడా మీకు డీవీ అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అడగనైతే అడుగుతారు. సో ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అయింది. అఫీషియల్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ మీకు 25th అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఆ రోజు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ రోజు నుంచి అఫీషియల్గా మీకు ఆన్లైన్లో అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మీరు 8th నవంబర్ వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. సో మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ 25th అక్టోబర్ రోజు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే ఏం లేదు, మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ని బట్టి నేను డీటెయిల్ వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను. మీకు ఫర్దర్గా ఆ డీవీ కానీ సెలక్షన్ ప్రాసెస్ అవన్నీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉంటారు, మీరు చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి కేటగిరీకి 100 రూపీస్తో పాటు 18% జీఎస్టీ ఉంటుంది. అంటే టోటల్ 118 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఏ కేటగిరీ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ 118 రూపీస్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ కూడా ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ అనమాట. మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అప్లికేషన్ చేసుకునేటప్పుడే అప్లికేషన్ దాంట్లో మీరు పే అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇందులో ఇక్కడ ఇచ్చారు కదా www.apprenticeshipindia.gov.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు యాక్సెస్ చేసుకున్నాక అందులో ఆధార్ బేస్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని కేర్ఫుల్గా ఫిల్ చేశాక కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి మీరు ఖచ్చితంగా 8th నవంబర్ లోపు అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ రోజే లాస్ట్ డేట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్ లోపు మీరు అప్లికేషన్ని కంప్లీట్ చేసుకొని తర్వాత మీకు వెరిఫికేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అన్ని ఆధారు, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్, ఆ సర్టిఫికేట్స్ అన్ని మీరు ఆ డీవీ అప్పుడు తీసుకొని వెళ్తే ఆ డీవీ కండక్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. సో మీకు ఇనీషియల్గా పర్మనెంట్ కాకుండా సరే మీకు మ్యాక్సిమం తీసివేయడం అంటూ ఏముండదు. అలా కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు కాబట్టి ఎవరు కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది apprenticeshipindia.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. సో ఇందులో కిందకి స్క్రోల్ చేసి ఈ అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి మీరు అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ ఫీ మాత్రం ఖచ్చితంగా ప్రతి కేటగిరీ వాళ్ళు కొంచెం ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి, మీరు బయట ఎక్కడ పే చేసిన అవసరం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే తెలుగులో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళైతే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి 277 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి పర్మనెంట్ జాబ్స్ కాకపోయినా సరే కానీ మీకు అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అనమాట. సో వీళ్ళ దాంట్లో ఉన్న అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఈ అప్రెంటిస్షిప్ తర్వాత కూడా మీకు వాళ్ళు ఏంటంటే అప్రెంటిస్షిప్ పీరియడ్లో మంత్లీ స్టైఫండ్తో పాటు అప్రెంటిస్షిప్ తర్వాత సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు కాబట్టి మంచి అవకాశం కావాలి, మంచి ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో జాబ్ చేయాలి, ఖాళీగా ఉన్నాము, ఐటీఐ క్వాలిఫికేషన్ నుండి ఖాళీగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎగ్జామ్
లేకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. సో మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో ఆ డిస్ట్రిక్ట్ నేమ్, మీ డిస్ట్రిక్ట్ నేమ్ని కామెంట్ చేయండి. ఫర్దర్గా ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా పర్మనెంట్ జాబ్స్ ఎప్పుడన్నా వస్తే దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.